రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన సోనియా గాంధీ గారు ది హిందూ న్యూస్ పేపర్ లో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనే ఒక దాని గురించి ఒక ఆర్టికల్ రాశారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల ప్రకృతి దెబ్బతింటుందని, గిరిజనులకి నష్టం వస్తుందని రాశారు. సో ఈ వీడియోలో అసలు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దానిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది, బీజేపీ పార్టీ ఎందుకు ఆ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చెయ్యాలి అనుకుంటుంది అనే విషయాల గురించి చెబుతాను. ఇవే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రాంతాలని ఐలాండ్స్ అని అంటారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చెన్నైకి దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ ఐలాండ్స్ అన్ని ఇండియాకి చెందినవి. ఇదంతా కలిపి ఒక యూనియన్ టెరిటరీ. ఇక్కడ దాదాపు 572 ఐలాండ్స్ ఉన్నాయి. వాటిలో కేవలం 37 ఐలాండ్స్ లో మాత్రమే మనుషులు నివసిస్తారు. ఇక్కడ మొత్తం 4 లక్షల మంది నివసిస్తారు. ఈ ఐలాండ్స్ ని సెంట్రల్ గవర్నమెంటే ఒక గవర్నర్ ని నియమించి అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. వీటి రాజధాని పోర్ట్ బ్లెయిర్. ప్రభుత్వ కార్యకలాపాలు అన్ని ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇక్కడ మొత్తం 3 జిల్లాలు ఉంటాయి. నార్త్ అండ్ మిడిల్ అండమాన్ అనేది ఒక జిల్లా, సౌత్ అండమాన్ అనేది ఒక జిల్లా, నికోబార్ అనేది ఒక జిల్లా. ఇవి అండమాన్ ఐలాండ్స్, ఇవి నికోబార్ ఐలాండ్స్. ఈ ఐలాండ్ పేరే గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఇక్కడ దాదాపు 1200 మంది ప్రజలు నివసిస్తారు. ఈ ఐలాండ్ లోనే ఇండియన్ గవర్నమెంట్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ లో ఏం కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఒక కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక పవర్ ప్లాంట్, 3 లక్షల మంది నివసించగలిగే ఒక టౌన్షిప్, టూరిజం కోసం ఒక క్రూయిజ్ షిప్ టెర్మినల్, ఒక లగ్జరీ రిసార్ట్స్ హబ్, ఎంప్లాయ్మెంట్ కోసం ఒక ఇండస్ట్రియల్ హబ్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ వచ్చేసి 75,000 కోట్లు. ఇదొక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఇక్కడ గలాతియా రివర్ ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఈ కలిసే ప్లేస్ లోనే పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీనిని ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ తో పాటు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ టౌన్షిప్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయాలనే ప్లాన్ 2021 లో స్టార్ట్ అయింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ని ఏఈకామ్ అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ప్రిపేర్ చేసింది. 2022 లో ఈ ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. 2023 లో షిప్పింగ్ పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి టెండర్స్ పిలిచారు. ఆ టెండర్ లో అదానీ పోర్ట్స్, ఎస్ఆర్ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నవయోగా ఇంజనీరింగ్ లాంటి కంపెనీస్ పాల్గొన్నాయి. పోర్ట్ ని గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కంపెనీస్ కలిపి కన్స్ట్రక్ట్ చేయబోతున్నాయి. 2025 లో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం టెండర్ పిలిచారు. అసలు ఇండియా ఎందుకని ఈ పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుందో చెబుతాను. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్రాజెక్ట్ లొకేషన్ గాని గమనిస్తే ఇక్కడ మలాకా స్ట్రైట్ ఉంటుంది. ఇది ఇండోనేషియా, మలేషియా దేశాల మధ్యలో ఉంటుంది. చాలా సన్నగా ఉంటుంది. ప్రతిరోజు ఈ రూట్ ద్వారా చాలా షిప్స్ వెళ్తుంటాయి. ఈ రూట్ ద్వారానే చైనా, వియత్నాం, జపాన్, సౌత్ కొరియా దేశాలకి షిప్స్ ద్వారా సరుకు రవాణా అవుతుంది. ప్రపంచంలో జరిగే సరుకు రవాణాలో 40% రవాణా ఈ రూట్ ద్వారానే అవుతుంది. చైనాకి సప్లై అయ్యే ఆయిల్ లో 80% ఆయిల్ ఈ రూట్ ద్వారానే సప్లై అవుతుంది. అలాగే యూరోప్ నుంచి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి చైనాకి వెళ్లే షిప్స్ ఫ్యూయల్ నింపుకోవడం కోసం, కంటైనర్స్ లోడింగ్ అన్లోడింగ్ కోసం ఎక్కువగా శ్రీలంకలో ఉన్న కొలంబో పోర్ట్ ని, మలేషియాలో ఉన్న క్లంగ్ పోర్ట్ ని, సింగపూర్ పోర్ట్ ని ఉపయోగించుకుంటున్నాయి. అదే ఒకవేళ గ్రేట్ నికోబార్ లో పోర్ట్ కన్స్ట్రక్ట్ అయితే యూరోప్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే షిప్స్ తమ అవసరాల కోసం నికోబార్ పోర్ట్ ని ఉపయోగించుకుంటాయి. దానివల్ల ఇండియాకి లాభం వస్తుంది. అలాగే ఇండియా నుంచి చైనాకి, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి వెళ్లే షిప్స్ ఇప్పటి వరకు కంటైనర్ హ్యాండ్లింగ్ కోసం శ్రీలంక, మలేషియా, సింగపూర్ పోర్ట్స్ ని యూజ్ చేసుకుంటున్నాయి. అదే గ్రేట్ నికోబార్ లో పోర్ట్ కన్స్ట్రక్ట్ అయితే ఇక నుంచి ఇండియాకి చెందిన కార్గో షిప్స్ వేరే దేశాల పోర్ట్స్ ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఫారెన్ పోర్ట్స్ మీద ఇండియా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ గ్రేట్ నికోబార్ లో ఇండియా గాని ఒక మంచి ఎయిర్పోర్ట్ అండ్ నేవల్ బేస్ గాని కన్స్ట్రక్ట్ చేస్తే ఎప్పుడైనా ఇండియాకి చైనాకి యుద్ధం వచ్చినప్పుడు మలాకా స్ట్రైట్ ద్వారా వెళ్లే చైనీస్ షిప్స్ ని అడ్డుకోవచ్చు. అప్పుడు చైనాకి ఆయిల్ సప్లై ఆగిపోయేలా చేయవచ్చు. సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఇండియాకి రెవెన్యూ పరంగా ఉపయోగపడుతుంది. అలాగే యుద్ధ సమయంలో ఒక మంచి స్ట్రాటజిక్ నేవల్ అండ్ ఎయిర్ బేస్ లాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది. 2028 లోపు 18,000 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి అయ్యేలా పనులు చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ని అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన సోనియా గాంధీ గారు ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ రాశారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. అసలు ఆ న్యూస్ ఆర్టికల్ లో సోనియా గాంధీ గారు ఏం చెప్పారంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది 2 తెగల గిరిజనులకి నివాసం. ఒక తెగ పేరు నికోబరీస్, ఇంకొక తెగ
పేరు షాంపెన్. ఇప్పుడున్న ప్రాజెక్ట్ లొకేషన్ లో ఒకప్పుడు నికోబారీస్ తెగకు చెందిన గిరిజనులు ఉండేవాళ్ళు. 2004లో సునామీ వచ్చినప్పుడు ఆ గిరిజనులు తమ గ్రామాలని ఖాళీ చేసి అదే ఐలాండ్ లో ఉన్న వేరే ప్రాంతాలకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు గాని ప్రాజెక్ట్ కడితే ఇంకెప్పటికీ ఆ గిరిజనులు తమ పాత గ్రామాలకి తిరిగి రాలేరు. షాంపెన్ తెగ గిరిజనులకైతే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంది. వాళ్ళ అవసరాల కోసం రిజర్వ్ చేయబడ్డ ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని ప్రాజెక్ట్ కోసం కేటాయించారు. దానివల్ల ఫ్యూచర్ లో ఇతర ప్రాంతాల మనుషులు షాంపెన్ గిరిజనులు ఉండే ప్రాంతంలోకి వచ్చి స్థిరపడతారు. అప్పుడు ఆ గిరిజనుల కల్చర్ చెరిగిపోతుంది. చివరికి షాంపెన్ అనే గిరిజన తెగ అంతరించిపోతుంది. ప్రాజెక్ట్ కోసం అసలు షాంపెన్ గిరిజనుల నుంచి పర్మిషన్ కూడా తీసుకోలేదు. అది చాలా అన్యాయం. చట్ట ప్రకారం వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటిది చట్టాన్ని కనీసం పట్టించుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఐలాండ్ లోని 15% భూభాగాన్ని ప్రాజెక్ట్ కోసం వినియోగించబోతున్నారు. ఆ 15% భూభాగంలోని చెట్లన్నిటినీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. అంటే దానివల్ల దాదాపు 8 లక్షల నుంచి 35 లక్షల చెట్ల వరకు కట్ చేయాల్సి వస్తుంది. అలాగని జరిగితే అక్కడ ఉండే ప్రత్యేకమైన వృక్ష జాతికి నష్టం వాటిల్లుతుంది. ఇక్కడ చెట్లని కట్ చేసినందుకు కంపెన్సేషన్ గా అక్కడెక్కడో హర్యానాలో చెట్లు నాటుతామంటున్నారు. అసలు ఇదెక్కడ న్యాయం? విచిత్రం ఏంటంటే హర్యానాలో కేటాయించిన స్థలంలో పావు వంతు స్థలంలో అక్కడి గవర్నమెంట్ మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చింది. అలాంటప్పుడు చెట్లు నాటి ఏం ఉపయోగం? ప్రాజెక్ట్ కట్టే ప్లేస్ లో తాబేళ్లు గూడు కట్టుకునే ప్లేస్ ఉంది. అలాంటి ప్లేస్ లో ప్రాజెక్ట్ ఎలా కడతారు? ఇంకొక విషయం ఏంటంటే ప్రాజెక్ట్ కట్టే ప్లేస్ లో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. 2004లో అక్కడ సునామీ వచ్చి 15 అడుగుల వరకు భూభాగం ఇప్పటికీ నీటిలోనే మునిగిపోయి ఉంది. 2025లో 6.2 భూకంపం కూడా వచ్చింది. అలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలిగే ప్లేస్ లో ప్రాజెక్ట్ ని ఎలా కడతారు? సో ఫైనల్ గా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఆ ఐలాండ్ లో ఉన్న స్థానిక గిరిజనులకి చాలా ప్రమాదకరమని, అక్కడ ఉండే ప్రత్యేకమైన వృక్ష జాతిని రిమూవ్ చేయాల్సి వస్తుందని, ఆ ప్లేస్ కి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రమాదం పొంచి ఉందని, చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుని ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ తెచ్చుకున్నారని సోనియా గాంధీ గారు ఆ ఆర్టికల్లో రాశారు. వీటికి సమాధానంగా బీజేపీ పార్టీ ఏమని చెబుతుందంటే అసలు గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో ఉండే జనాభా సంఖ్య కేవలం 1200 మంది మాత్రమే. అందులో నికోబారీస్ తెగ గిరిజనుల సంఖ్య 1000 మంది, షాంపెన్ గిరిజనుల సంఖ్య 200 మంది. మొత్తం ఐలాండ్ ఏరియా 950 చదరపు కిలోమీటర్లు. అందులో ప్రాజెక్ట్ కట్టేది కేవలం 150 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మిగతా 800 చదరపు కిలోమీటర్లు అంతా ఆ 1200 మంది కోసమే రిజర్వ్ చేసి ఉంటుంది. ఆల్రెడీ అక్కడ నివసించే నికోబారీస్ గిరిజనులు ప్రాజెక్ట్ ని కట్టడం కోసం గవర్నమెంట్ కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. షాంపెన్ గిరిజనులేమో అసలు అవుట్ సైడ్ పీపుల్ తో కాంటాక్ట్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. సెంటినల్ ఐలాండ్ లో ఉన్న మనుషుల్లానే వీళ్ళు కూడా అవుట్ సైడ్ పీపుల్ తో కాంటాక్ట్ అవ్వాలని అనుకోవడం లేదు. అందుకే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోలేకపోయాము. గిరిజనులు ఎక్కడికి వలస వెళ్లాల్సిన అవసరం లేదు. 82% ల్యాండ్ ఇంకా మిగిలి ఉంటుంది. ఆల్రెడీ ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. మేము ఐలాండ్ ని హాంకాంగ్, సింగపూర్ లా చేద్దాం అనుకుంటున్నాము. మిలిటరీకి కూడా ప్రాజెక్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ చైనా పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్ ని, శ్రీలంకలోని హమ్మన్టోటా పోర్ట్ ని, మియన్మార్ లో పోర్ట్ ని మేనేజ్ చేస్తుంది. సో ఇండియా కూడా గ్లోబల్ షిప్పింగ్ రూట్ లో ఒక పోర్ట్ ఉండాలి. అందుకే ఈ ప్రాజెక్ట్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. రాహుల్ గాంధీ గారు కరెక్ట్ గా మలేషియా వెళ్ళినప్పుడే సోనియా గాంధీ గారి నుంచి ఆర్టికల్ వచ్చింది. అంటే ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించడానికి వేరే దేశాల ప్రమేయం కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గాని పూర్తి అయితే మలేషియా మరియు సింగపూర్ దేశాలకి బిజినెస్ తగ్గిపోతుంది. అలాగే చైనాకి మిలిటరీ పరంగా నష్టం ఉంటుంది. అందుకే ఆ దేశాలన్నీ కలిసి అపోజిషన్ లీడర్స్ చేత ప్రాజెక్ట్ మంచిది కాదని అనిపిస్తున్నాయి. 2001లో బీజేపీ పార్టీ గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినప్పుడు అంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కట్టడం వేస్ట్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కానీ ఇవాళ అదే ప్రాజెక్ట్ ఇండియాకి బాగా ఉపయోగపడుతుంది. జీఎస్టీని రానివ్వకుండా చాలా రోజులు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది. కానీ ఇవాళ అదే జీఎస్టీ ఇండియాకి బాగా ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కూడా అది చట్ట విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కానీ రద్దు చేయడం వల్ల ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ లో శాంతి నెలకొంది. సో ఇండియాకి మంచి జరిగే ఏ పనినైనా కాంగ్రెస్ పార్టీ ఇలానే ఏదో ఒకటి చెప్పి అడ్డుకుంటుంది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఇండియాకి మంచిదని బీజేపీ పార్టీ అంటుంది. ఈ విధంగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మీద బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య చర్చ జరుగుతుంది. యాక్చువల్ గా ప్రాజెక్ట్ వల్ల అక్కడ ఉన్న ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఉన్న పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ అండ్ కాలేజెస్ వస్తాయి. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ప్రాజెక్ట్ వల్ల గిరిజనులకి నష్టం వస్తుందనేది కరెక్ట్ కాదు. అలా అయితే పూర్వకాలంలో ఇప్పుడు మనం ఉండే ప్రాంతాలు కూడా అడవులలాగే ఉండేవి. ఆ అడవులని ఎందుకు కొట్టేయడం అనుకుంటే మనం కూడా ఇంకా అడవి మనుషులలాగే రాళ్లు రప్పలు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ప్రాజెక్ట్ ని వ్యతిరేకించే వాళ్లే రోజు కార్లలో తిరుగుతూ, ఫ్లైట్స్ లో వెళ్తూ, కరెంటు వాడుకుంటూ రోజు వాతావరణాన్ని పొల్యూట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు రోజు కార్లలో కాకుండా నడిచి వెళ్ళమనండి. ఇంటిని కాంక్రీట్ తో కాకుండా కట్టెలతో కట్టుకోమనండి. కరెంటు వద్దని చెప్పండి. అలా చెయ్యరు. కానీ పాపం వేరే వాళ్ళు కూడా డెవలప్ అయ్యి కంఫర్టబుల్ గా బ్రతుకుదామని అనుకున్నప్పుడు వీళ్ళకి ఎన్విరాన్మెంట్
డెవలప్మెంట్ గుర్తుకు వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. ప్రాజెక్ట్ కి ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది అంటే ప్రాజెక్ట్ వల్ల ఏం నష్టం ఉండదు అన్నప్పుడే పర్మిషన్ ఇస్తారు. అలాగే మిలిటరీ పరంగా కూడా ప్రాజెక్ట్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కడితేనే మంచిది. ఒక చిన్న విషయం, ఇండియాలో ఈ మధ్య చాలా మంది ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది, మంచి రిటర్న్స్ ఉంటాయి. మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెబుతాను. అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.